ఇక దేశ ప్రజల కోసం పనిచేస్తున్న నెహ్రూ కుటుంబం వారి ఆస్తిని పేద ప్రజలకు ఖర్చు చేశారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం వ్యాఖ్యానించారు. సోనియా కుటుంబం అంటేనే నిజాయితీకి అని, ఇక వారికి ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు కూడా లేదని, ఇప్పటికే వారు ఎంపీ క్వార్టర్స్లోనే ఉంటున్నారని అన్నారు. దేశం కోసమే గాంధీ కుటుంబం పనిచేస్తుందని అన్నారు. ఇక రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అలాంటి కుటుంబం గురించి బూతులు మాట్లాడితే తస్మత్ జాగ్రత్త అని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అయితే 11 మంది తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ మీద కాల్పులు జరిపి కాళ్ళు ఇరుక్కొడితే వాళ్ళు జైల్లో హాస్పిటల్లో పడ్డారు. అది గుర్తు మర్చిపోయినరా మీరు? ఇంటికి తెప్పించుకొని హాయిగా కూర్చుండబెట్టుకొని మాట్లాడింది అది గుర్తు చేస్తున్నా మీకు. ఆనాడు ఎటుపోయింది ఈ విషయము? ఆనాడు ఎటుపోయింది అని అడుగుతున్నా. ఇన్నిటికీ ప్రతిదానికి సమాధానాలు ఉన్నాయి ఇక్కడ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కేటీఆర్. మీరేదో సంసారాలు అయినట్టు, మీరేదో చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారితో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గిట్ట ముచ్చట పెట్టిండు అనుకుంటున్నాం. ఏంది ఏడ కూర్చొని ముచ్చట పెట్టిండ్రు? స్టార్ట్కు ముచ్చట పెట్టిండు, ఇంట్లో కూర్చొని భోజనాలు పెట్టి ఆ ఇంట్లో కూర్చొని చర్చలు పెట్టిండా? నీలాగా బాజప్తుగా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ ఆయన కేంద్ర మంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రి మధ్యలో కూర్చుండబెట్టుకొని ఈ యొక్క వచ్చే జలాల గురించి మాట్లాడాడు. మా గోదావరి నీళ్ళ గురించి, కృష్ణా